మిల్క్ తీసుకుందామనేసి చూస్తే అక్కడ అసలు ఎవ్వడూ లేడనమాట. ఒక్కడు కూడా కనిపించలేదు. అసలు ఎందుకు అంతలా వెయిట్ చేస్తున్నామని అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళేమో వేరే ట్రైన్‌లో ఉన్నారు. వాళ్ళొచ్చేసరికి 5:30 అవుతుందనమాట. మేమేమో ఇంకా కొంచెం ముందే దిగిపోయాము. పావు తక్కువ 4 అలా అయ్యింది మేము దిగేసరికి. ఈ గంటన్నర అసలు ఎలా టైం పాస్ చేసామో కూడా మాకు అర్థం కాలేదనమాట. మొత్తానికి మా అక్క వాళ్ళైతే వచ్చేసారు. రాగానే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ జీప్లు, వ్యాన్లు, సుమోలు ఉంటాయి కదా! అవి మాట్లాడుతున్నారనమాట మా బావ కొండపైకి వెళ్ళడానికి. ఎవరిని అడిగినా సరే 1500, 1300, 1700 కాస్ట్ చెప్తున్నారు. అదంతా కాదు అనేసి కొంచెం ముందుకెళ్తే అక్కడ బస్సులు ఉన్నాయి, చాలా బస్సులు. ఆ బస్సులు అయితే ఎక్కేసాము. బస్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు. అక్కడ ఏంటంటే అందరం ఒకేసారి కొండపైకి వెళ్ళడం కాదు. మేము కొంతమంది అందులో సగం మంది కాలినడకన వెళ్దాం అనేసి అనుకున్నాము. నేను, మా జెస్సీ, మా వదిన, మా ఇద్దరు మేనల్లులు మేము 5గురు మాత్రం కాలినడకన వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. బస్సు డ్రైవర్ అయితే మమ్మల్ని అక్కడ ఎక్కడి నుంచి అయితే కాలినడక స్టార్ట్ చేస్తారో అక్కడైతే దింపేశారు. మిగిలిన వాళ్ళంతా పిల్లల్ని తీసుకొని బస్సులో కొండపైకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కొబ్బరికాయలు కొనుక్కొని అక్కడ స్వామివారి మెట్లు స్టార్ట్ అవుతాయి కదా, ఆ మెట్ల దగ్గర స్వామివారిని తలుచుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ప్రశాంతంగా అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట అసలు కదా. మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా వినండి.